ఈ రోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ వానర సహాయం. ఈ కథ చందమామ కథలలో ఒకటి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక పట్టణంలో ఒక పేదరాలు ఉండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ దమ్మిడి కూడా వెనక వెయ్యకుండా తన భార్యను, కుమారుణ్ణి బీద స్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు నిద్రమోహం రంగడు. తండ్రి పోయేసరికి రంగడికి 15 ఏళ్ళు. కానీ వాడికి కూర్చున్న చోటు నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. వట్టి మన్ను తిన్న పాము. వాడు ఎప్పుడు చూసినా పడుకుని నిద్రపోతుండేవాడు. వాణ్ణి దేవుడు అట్లా సృష్టించాడు. ఏం చేస్తాం అనుకుని రంగడి తల్లి వాణ్ణి రొస్టు పెట్టకుండా తానే 4 ఏళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకుని ఆ డబ్బులతో తన పొట్ట, తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది. రంగడు తల్లి లేపినప్పుడు లేచి తిన్నంతనే మళ్ళా పడుకుని నిద్రపోయేవాడు. రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పేరు వరహాల శెట్టి. ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి విన్నది. అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది. అందులో 5 వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, నాయనా, వీటిని వరహాల శెట్టికిచ్చి చీనా నుంచి అది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చి పెట్టమను. దానితో నువ్వు వర్తకం చేసుకుని బతుకుదు గాని అన్నది. తల్లి పోరగా రంగడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు. ఆవలించాడు. తల్లి దగ్గర 5 కాసులు తీసుకుని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన 4 ముక్కలు చెప్పాడు. రంగణ్ణి చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి, బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడు కావడం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ 5 వెండి కాసులు తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి పడుకుని నిద్రపోయాడు. వరహాల శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకుని ఓడ మాట్లాడుకుని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తు దారి పొడుగునా గాలి అనుకూలించింది. ఓడరేవు పట్టిన చోటల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి. చివరకు ఓడ చీనా దేశం చేరింది. అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుబేరానికి చీనాంబరాలు, దంతపు సామానులు, రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణమైంది. 10 రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన 5 వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకు కొని తెచ్చి పెట్టమన్నాడు రంగడు. వర్తకం హడావిడిలో ఆయన ఆ విషయమే మరిచాడు. పోనీ తాను కొన్న వాటిలో ఏదైనా రంగడికి ఇద్దామా అంటే అంత చౌకైన వస్తువు ఏదీ లేదు. వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళీ చీనాకు తీసుకుపోదాం, ఇలా నా వల్ల పొరపాటు జరిగింది అన్నాడు. వారెవరూ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్నాళ్లు గడిచాక ఓడ తూర్పు దీవుల్లో ఒక రేవు చేరుకున్నది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్లు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట 3 కోతులున్నాయి. అందులో 2 చెలాకి అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి. 3వ కోతి ముసలిది. దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనబడలేదు. మిగిలిన 2 ఆడుతూ ఉంటే అది దిగులు ముఖం పెట్టుకుని సముద్రం మీదకు చూస్తూ కూర్చుంది. ఆ కోతులను చూస్తూ ఉంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన 5 వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి. అబ్బి, ఈ కోతుల్లో ఒకటి అమ్ముతావా? 5 కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో. ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు. పడుచు కోతినివ్వరాదురా అన్నాడు శెట్టి. వాటిని 100 కాసులకు కూడా ఇవ్వను బాబు, అవే నా బ్రతుకు తెరువు. ఈ ముసలి మొద్దును 5 కాసులకు కొన్నాను. తిండి దండగే తప్ప ఒక్కాట రాదు, నేర్పినా నేర్చుకోదు. దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులాడించేవాడు బతిమాలుతూ. చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని కొని ఓడ ఎక్కాడు. అది కూడా రంగడి లాంటిదిలాగే కనబడింది. తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వాడలా కునికిపాట్లు పడుతూ ఉండేది. దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది. మరికొంత కాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది. ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చుప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఇది ముత్యపు చిప్పలు పట్టుకు వచ్చి చౌకగా అమ్ముతుంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి. అదృష్టం లేని వారికి ముత్యపు చిప్పల వెల కూడా గిట్టదు. ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. ఓడ రేవు చేరగానే పల్లె కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు. అంతదాకా మన్ను తిన్న పాముల కూర్చుని ఉండిన కోతి ఈ కుర్రాళ్ల కేకలు విని లేచి ఒక్క దూకన ఓడలోంచి సముద్రంలోకి దూకింది. పాపం
రంగడికి కోతి కూడా దక్కదు కాబోలునని వరహాల శెట్టి భయపడ్డాడు. కానీ కొద్దిసేపట్లో ఆ కోతి 2 చేతుల ముత్యపు చిప్పలు రొమ్ముకు అదిమి పట్టుకుని ఈదుతూ వచ్చింది. ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది. చూస్తుండగానే అది దాదాపు 100 ముత్యపు చిప్పలు తెచ్చి పోగు పెట్టింది. మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చిప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒక్కరికి 2-3 ముత్యాలకు మించి దొరకలేదు. అవైనా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు 1 ముత్యము దొరకలేదు. కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద ముత్యాలు, చిన్న ముత్యాలు దొరికాయి. దీనికి కారణం ఉన్నది. ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావడం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తరువాత దాన్ని ఏ పడవ కళాసులో పట్టుకుని కొంతకాలం పెంచారు. అది అస్తమానం నిద్రమత్తుగా ఉండడం చూసి దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునేవాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తయి. అప్పుడే వాడికి ఒక నిధి పోగు చేసి పెట్టింది. కోతులను ఆడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకుని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు. వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి అప్పచెప్పాడు. ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకుని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు. ముత్యాల దీవిని చూడగానే కోతికి మత్తు వదిలినట్టే చేసేటందుకు పని కనబడగానే రంగడి మత్తు కూడా వదిలింది. అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకుని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు. ముత్యాల చిప్పలు దొరికినన్ని తీసుకుని తిరిగి వచ్చేవాడు. బోలెడన్ని ముత్యాలు దొరికేవి. ఈ విధంగా రంగడు కొద్ది కాలంలోనే గొప్ప ధనికుడై పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా బతికాడు. మీ కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.